గేట్వే ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇండియా అసోంలో లోక్సభ ఎన్నికల సమీకరణలేంటి? మరోసారి బీజేపీ మ్యాజిక్ చేస్తుందా? కొత్త నాయకత్వంతో కాంగ్రెస్ అంచనాలను తారుమారు చేస్తుందా? ఈశాన్య రాష్ట్రాల్లో అత్యంత కీలకమైన అసోంలో పార్టీల స్ట్రాటజీలేంటి? నార్త్ ఈస్ట్ ఇండియాకు గేట్వే అసోం. ప్రఖ్యాత కజిరంగా నేషనల్ పార్క్ ఉన్న రాష్ట్రం, గొప్ప సంస్కృతి సాంప్రదాయాల ప్రాంతం, బ్రహ్మపుత్ర నది పరవళ్లతో పాటు తేయాకు తోటల నెలవు. 10 ఏళ్ల నుంచి దేశ రాజకీయాల్లోనూ చర్చనీయాంశం అవుతున్న ఈశాన్య రాష్ట్రం అసోం. కొన్ని సంవత్సరాల క్రితం అసోం పేరెత్తగానే కాంగ్రెసే గుర్తొచ్చేది. తర్వాత అసోం గణ పరిషత్ ఏజీపీ వార్తల్లో నిలిచేది. కానీ ఎప్పుడైతే బీజేపీ ప్రవేశించిందో అసోం రాజకీయమే మారిపోయింది. బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్లతో బోర్డర్ పంచుకుంటూ ఉండడంతో రాజకీయంగా అసోంకు ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది. అసోంలో మొత్తం 14 లోక్సభ నియోజకవర్గాలున్నాయి. దీంతో లోక్సభ ఎన్నికల టైంలో అన్ని ప్రధాన పార్టీలు మెజార్టీ స్థానాల కైవసానికి పోటాపోటీగా వ్యూహాలు రచిస్తున్నాయి. ఉత్తరాది పార్టీగా ముద్ర ఉన్న బీజేపీ 2009 నుంచి ఈశాన్యంలో విస్తరణ వ్యూహం పట్టాలెక్కించింది. ఏజీపీలోని కీలక నాయకుడు సర్వానంద సోనోవాల్కు 2011లో కాషాయ కండువా కప్పింది. పార్టీ రాష్ట్ర పగ్గాలు కట్టబెట్టింది. దీంతో అసోంలో కాషాయ జెండాలు రెపరెపలాడడం ప్రారంభమైంది. దీని ఫలితంగా 2014 లోక్సభ ఎన్నికల్లో ఏకంగా 7 స్థానాల్లో విజయం సాధించింది బీజేపీ. 2019లో 9 సీట్లు సొంతం చేసుకుంది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైన ఏజీపీ 3 చోట్ల, బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ బీపీఎఫ్ 1 చోట పోటీ చేసినా ఒక్కటీ నెగ్గలేకపోయాయి. ఒంటరి పోరుతో 3 లోక్సభ సీట్లను గెలిచింది కాంగ్రెస్. గతేడాది అసోం అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన కారణంగా దాదాపు 27 ఏళ్ల తర్వాత సీట్ల స్వరూపం మారింది. 126 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 స్థానాల పేర్లు మారిపోయాయి. కులియాబార్ నియోజకవర్గానికి బదులు కొత్తగా కజిరంగా నియోజకవర్గం జతయింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలైన ఏజీపీ, బీపీఎఫ్ సపోర్ట్తో రంగంలోకి దిగిన బీజేపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 126 అసెంబ్లీ సీట్లకు గాను 86 స్థానాలను కైవసం చేసుకుంది. సర్బానంద సోనోవాల్ సీఎంగా ఈశాన్య రాష్ట్రంలో మొదటి బీజేపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సంచలనం సృష్టించింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇంతే కాన్ఫిడెన్స్తో పోటీ చేసిన బీజేపీకి సీట్ల పరంగా కొంత నిరాశ తప్పలేదు. కాంగ్రెస్ ఫ్రంట్ పుంజుకున్నా తిరిగి ఎన్డీఏ ప్రభుత్వానికే మెజార్టీ వచ్చింది. ఇదే సందర్భంలో రాష్ట్ర పార్టీలో మరింత దూకుడు పెంచేందుకు కాంగ్రెస్ నేత హిమంత బిశ్వశర్మకు కండువా కప్పింది, సీఎంను చేసింది. సోనోవాల్ను కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంది. తమ ప్రభుత్వ హయాంలో అసోం రూపురేఖలే మారాయంటోంది బీజేపీ. చేసిన అభివృద్ధిని చూసి ఓటేయాలని పిలుపునిస్తోంది. ఈ మధ్య అమల్లోకి తెచ్చిన పౌరసత్వ చట్ట సవరణ కూడా ప్రచారాస్త్రంగా సంధిస్తోంది. సీఎం హిమంత వివాదాస్పద వ్యాఖ్యలు దేశమంతా కాకరేపుతూ ఉండడంతో అసోం పేరు చర్చకు వస్తూనే ఉంది. అసోంలో దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం చేసిన కాంగ్రెస్ ఇప్పుడు దీనావస్థకు చేరుకుంది. హిమంత వంటి కీలక నేతలు పార్టీలోంచి వెళ్లడంతో డీలా పడింది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ చంద్ర నారా రిజైన్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా గోస్వామి కూడా కాషాయ గూటికి చేరారు. దశాబ్దంన్నర సీఎంగా చేసిన తరుణ్ గొగోయ్పై అసమ్మతి కూడా కాంగ్రెస్ను దెబ్బకొట్టింది. దీని ఎఫెక్ట్తో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో వరుస ఓటములు కాంగ్రెస్ను వెంటాడుతున్నాయి. అయినా ఎన్డీఏతో తమ పార్టీకి స్వల్ప ఓట్ల తేడా మాత్రమే ఉందని కాంగ్రెస్ నేతలు సర్ది చెప్పుకుంటున్నారు. 2019 పార్లమెంట్ ఎలక్షన్స్లో 0.61% రెండు పార్టీల మధ్య తేడా అని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు 2021 అసెంబ్లీ ఎన్నికల్లో గణనీయంగా పుంజుకున్నామని చెబుతున్నారు. 2021 ఎన్నికల్లో తరుణ్ గొగోయ్ కుమారుడు గౌరవ్ గొగోయ్ నాయకత్వంలో పోటీ చేసింది కాంగ్రెస్. అంతకుముందు ఎన్నికలతో పోల్చితే 24 సీట్లు మెరుగుపరుచుకుని 50 సీట్లను సొంతం చేసుకుంది. మొన్నటి రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్ర ద్వారా దూకుడు పెంచామంటోంది కాంగ్రెస్. ఇండియా కూటమిగా బరిలో దిగుతూ ఉండడంతో మెజార్టీ స్థానాలను కొల్లగొడతామని చెబుతోంది. మరోవైపు జోర్హాట్ లోక్సభ నియోజకవర్గం టాక్ ఆఫ్ ది సెగ్మెంట్గా నిలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ 2 గొగోయ్లు పోటీ పడుతున్నారు. అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్కు జోర్హాట్ కంచుకోట. ఇక్కడి నుంచి ఆయన కుమారుడు గౌరవ్ గొగోయ్ పోటీ చేస్తున్నారు. అటు సిట్టింగ్ బీజేపీ ఎంపీ తపన్ కుమార్ గొగోయ్ సై అంటే సై అంటున్నారు. దీంతో జోర్హాట్ సెగ్మెంట్లో పోరు హోరాహోరీగా మారింది. మొత్తానికి ఈశాన్య భారతానికి గేట్వే అయిన అసోంలో ఎన్డీఏ, ఇండియా కూటమి నువ్వా నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల జోష్తో కాంగ్రెస్ కూటమి సై అంటుంటే ఎప్పటికప్పుడు లోక్సభ ఎన్నికల్లో పెరుగుతున్న సీట్ల సంఖ్యతో బీజేపీ కాన్ఫిడెంట్గా ఉంది. దీంతో ఈసారి అసోం ఎలాంటి తీర్పునిస్తుందన్నది